అమృత న్యూస్ కు స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే తంబళ్లపల్లి మొరుసు కాపుల టీడీపీకి అల్టిమేటం. తంబళ్లపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా 50,000 పైచిలుకు మొరుసు కాపుల ఓట్లు మా బలం, మమ్ములను కాదంటే పార్టీకే నష్టం. 2 దశాబ్దాలుగా పార్టీకి అండగా ఉన్నాం. మా నాయకుణ్ణి మమ్మల్ని కాదని వేరే వర్గానికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తే మూకుమ్మడిగా పార్టీ సభ్యత్వాలకు రాజీనామాలు చేస్తాం. భవిష్యత్తు కార్యాచరణను కూడా ప్రకటిస్తామని అంటూ మాజీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి వర్గం తెలుగుదేశం అధిష్టానానికి అల్టిమేటం ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఈరోజు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా నమస్కారం, మీడియా మిత్రులకు మా నమస్కారం. ఈ కార్యక్రమం ఏమనగా తంబళ్లపల్లి నెలకొన్న అనిశ్చితి ఇన్ఛార్జ్ విషయమై 2 వర్గాలు, జయచంద్రారెడ్డి వర్గం, శంకర్ యాదవ్ వర్గం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒక రకంగా మాకు తెలిసిన సమాచారం ఏమంటే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే అందరం కలిసి పనిచేశాం. కానీ శంకర్ యాదవ్ వర్గం మాత్రం ఎక్కడా పని చేయలే. పని చేయకపోగా బీకొత్తకోట, గట్టు, కాండ్లమడుగు దాదాపు 20 బూతుల్లో 6 గంటల నుంచి 7 గంటల వరకు శంకర్ యాదవ్ మనుషులైన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఏజెంట్లు మేల్కొని మేము తిరిగి ఏజెంట్లు పెట్టుకున్నాం. పని చేయని వారికి తిరుపతిలో ఇన్ఫార్మ్ చేసినారు. పని చేసే నిజమైన కార్యకర్తలకు ఇన్ఫర్మేషన్ రాలా. 2014లో టికెట్ ఇచ్చినారు ఆయనకు, ఆయన గెలిపించినాం. ఆయన వర్కులు అమ్ముకున్నాడు, 10%కో స్థలాలు అమ్ముకున్నాడు. ఇవన్నీ ఉన్నాయి, బాగుండదని చెప్పలేకపోయినాం ఎన్ని రోజులు. ఈరోజు అయితే నిజంగా చెప్తున్నాం, పిఎల్ఆర్కు అమ్ముడుపోయిన వ్యక్తులు శంకర్ యాదవ్ మనుషులు. ఎక్కడైనా ప్రమాణానికి సిద్ధం, తరిగొండకు ప్రమాణానికి సిద్ధం. వాళ్ళ వ్యక్తులు వస్తే నేను చేసేదానికి సిద్ధం. నిజమైన కార్యకర్తలను వాళ్ళ మాటలు కనీసం గ్రహించి తాలూకాలో పర్యటించి త్రిసభ్య కమిటీ వేసి జయచంద్రారెడ్డి ఎంత మాత్రం పనిచేసినాడు, శంకర్ యాదవ్ ఎంత మాత్రం పనిచేసినాడు తూకమేయండి. ఏమని మాత్రం అందుబాటులో లేని వ్యక్తి శంకర్ యాదవ్, అరగంటలో కలిసిన వ్యక్తి జయచంద్రారెడ్డి. ఆయన ఏదో దురదృష్టతో కేసు వచ్చింది, ఆయన భార్యకి ఇచ్చేయండి, కల్పనారెడ్డి గారికి. ఆయన బయట ఉన్నప్పటికీ ఆయన భార్య వచ్చి అందుబాటులో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే 90% అనుభవం లేకపోయినా ఈరోజు అనుభవం వచ్చింది. అందుబాటులో ఉండే వ్యక్తి జయచంద్రారెడ్డి. ఆయనకే ఇన్ఛార్జ్ చేయాలని మరీ పార్టీని మా ఆవేదన ద్వారా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి ఈరోజు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా నమస్కారం, మీడియా మిత్రులకు మా నమస్కారం. ఈ కార్యక్రమం ఏమనగా తంబళ్లపల్లి నెలకొన్న అనిశ్చితి ఇన్ఛార్జ్ విషయమై 2 వర్గాలు, జయచంద్రారెడ్డి వర్గం, శంకర్ యాదవ్ వర్గం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒక రకంగా మాకు తెలిసిన సమాచారం ఏమంటే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే అందరం కలిసి పనిచేశాం. కానీ శంకర్ యాదవ్ వర్గం మాత్రం ఎక్కడా పని చేయలే. పని చేయకపోగా బీకొత్తకోట, గట్టు, కాండ్లమడుగు దాదాపు 20 బూతుల్లో 6 గంటల నుంచి 7 గంటల వరకు శంకర్ యాదవ్ మనుషులైన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఏజెంట్లు మేల్కొని మేము తిరిగి ఏజెంట్లు పెట్టుకున్నాం. పని చేయని వారికి తిరుపతిలో ఇన్ఫార్మ్ చేసినారు. పని చేసే నిజమైన కార్యకర్తలకు ఇన్ఫర్మేషన్ రాలా. 2014లో టికెట్ ఇచ్చినారు ఆయనకు, ఆయన గెలిపించినాం. ఆయన వర్కులు అమ్ముకున్నాడు, 10%కో స్థలాలు అమ్ముకున్నాడు. ఇవన్నీ ఉన్నాయి, బాగుండదని చెప్పలేకపోయినాం ఎన్ని రోజులు. ఈరోజు అయితే నిజంగా చెప్తున్నాం, పిఎల్ఆర్కు అమ్ముడుపోయిన వ్యక్తులు శంకర్ యాదవ్ మనుషులు. ఎక్కడైనా ప్రమాణానికి సిద్ధం, తరిగొండకు ప్రమాణానికి సిద్ధం. వాళ్ళ వ్యక్తులు వస్తే నేను చేసేదానికి సిద్ధం. నిజమైన కార్యకర్తలను వాళ్ళ మాటలు కనీసం గ్రహించి తాలూకాలో పర్యటించి త్రిసభ్య కమిటీ వేసి జయచంద్రారెడ్డి ఎంత మాత్రం పనిచేసినాడు, శంకర్ యాదవ్ ఎంత మాత్రం పనిచేసినాడు తూకమేయండి.
ఏమని మాత్రం అందుబాటులో లేని వ్యక్తి శంకర్ యాదవ్. అరగంటలో కలిసిన వ్యక్తి జయచంద్ర రెడ్డి. ఆయన ఏదో దురదృష్టవశాత్తు కేసు వచ్చింది, ఆయన భార్యకి ఇచ్చేయండి కల్పనారెడ్డి గారికి. ఆయన బయట ఉన్నప్పటికీ ఆయన భార్య వచ్చి అందుబాటులో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే 90% అనుభవం లేకపోయినా ఈరోజు అనుభవం వచ్చింది, అందుబాటులో ఉండే వ్యక్తి జయచంద్ర రెడ్డి. ఆయనకే ఇన్ఛార్జ్ చేయాలని మరీ పార్టీని మా ఆవేదన ద్వారా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అనేది క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచింది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే క్రమశిక్షణ గాడి తప్పిందా, అధినాయకత్వంలో పట్టు తప్పిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు తంబళ్లపల్లి రాజకీయాల్లో మన జిల్లావాసి కాబట్టి అపార అనుభవం ఉండే వ్యక్తి. ఆ వ్యక్తి అన్ని సమీకరణలో సామాజిక సమీకరణలో భాగంగా టికెట్ ఇస్తే జయచంద్ర రెడ్డి తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి కష్టపడే వ్యక్తి కాదు, అలాంటి బలమైన కుటుంబం నుంచి రాలేదు. సామాజిక సమీకరణలో భాగంగా ఆయనకు టికెట్ ఇచ్చినాడు. కానీ తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని పదవులు అనిపించి అన్ని భోగభాగ్యాలు అనిపించేసి పార్టీ ఆదేశించిన వ్యక్తికి పని చేయకుండా లోపాయకారి ఒప్పందాలతో ఇష్టానుసారం చేసుకొని మాకు పార్టీకి సంబంధించిన రాజీనామాలు చేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు కష్టం వల్ల రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే మేము మళ్ళీ మేమేమో తెలుగుదేశం వచ్చిన కార్యకర్తలు, మాతోనే తెలుగుదేశం పార్టీ ఉంది అనే ధోరణి వస్తూ ఉంది. ఈ జిల్లా రాజకీయాలను మన అన్నమయ్య జిల్లాకు హెడ్ క్వార్టర్ మదనపల్లిలో కానీ తంబాలపల్లి రాజకీయాన్ని ఎత్తుకుపోయి తిరుపతిలో స్టార్ హోటల్లో చేసిన అవసరం ఏమొచ్చింది ఒక కార్యకర్తగా అడుగుతున్నాం. ఓట్లు కావాల్సినప్పుడు నియోజకవర్గంలో గ్రామాలు లేకపోతారు. కానీ కష్టపడిన కార్యకర్తలు ఎవరు? ఆ రోజు 25,000 సభ్యత్వాలు, ఈరోజు 80,000 సభ్యత్వాలు నియోజకవర్గంలో జరిగినాయి. ఆ రోజు 50,000తో ఓడిపోయిన పార్టీ ఈరోజు 10,000కు వచ్చింది. సామాజిక సమీకరణలో భాగంగా అర్థం చేసుకుని కలిసి వస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ విధంగా కొంతమంది కష్టపడిన వాళ్ళు విస్మరించి కొంతమందికే ఫోన్లు చేసి ఆడ చేయడం భావ్యం కాదని పోయి అడ్డగించడం ఉన్న విషయం హైకమాండ్ కూడా తెలుసు. ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు క్యారెక్టర్ ఏమి, ఎవరు ఎంత మాత్రం కష్టపడినారు, ఎవరు పరిస్థితులు హైకమాండ్ దగ్గర అన్నీ ఉన్నాయి. అది తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో అన్ని విషయాలు పరిశీలించి సామాజిక వర్గం సమీకరణలో భాగంగా ఏ విధంగా ఇచ్చినాడో అదే సామాజిక వర్గాన్ని విస్మరిస్తే రాబోయే రోజుల్లో పరిణామాలు ఇంకా ఇబ్బందిగా ఉంటాయి. 50,000 నుంచి 60-70,000 ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి పెద్దలు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు సమీకరణలో భాగంగా సరైన వ్యక్తిని నియోజకవర్గంలో కార్యకర్తలకు ఇచ్చి కష్టపడిన కార్యకర్తలు ఎవరు గుర్తించి ఇవన్నీ పరిశీలించి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. జై. మరియు మీడియా మిత్రులకి నేను ఒక కార్యకర్త, నేనేం పార్టీ నాయకుని కాదు, నాకేం పదవి లేదు. ఒక పార్టీ కార్యకర్త నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. 2019 ముందు ఎలక్షన్లో జయశంకర్ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. తర్వాత టికెట్ వెళ్ళదంటే ఆయన మా మిస్టేక్ అనే కదా పార్టీ టికెట్ ఇవ్వకపోవడము. తర్వాత ఆయన ఈ 5 ఏళ్ళలో ఏం చేసినారని ఈరోజు ఇన్ఛార్జ్ ఇచ్చాక ఆయనకి. ఆ రోజు వద్దనుకున్న తెలుగుదేశం ఇన్ఛార్జ్ పెద్దలు ఈరోజు ఆయనకి టికెట్ ఇవ్వాలనుకుంటే ఇన్ఛార్జ్ ఇవ్వాలనుకోవడానికి రీజన్ ఏముంది? ఇంకోటి ఏమంటే తెలుగుదేశం ఇక్కడ లాస్ట్ ఎలక్షన్లో మన ఈ పీటీఎం మండలం కానీ కొత్తకోట మండలం గట్టు మండలంలో కానీ ఇప్పటికీ జస్ట్ మన దగ్గరికి వచ్చి ఓడిపోయాము. ఆ దగ్గరికి వచ్చి ఓడిపోవడానికి కారణం ఏమంటే ఈ జయశంకర మనుషులు అనే వ్యక్తులు తెలుగుదేశం కార్యకర్తలే పక్కా నోటాకు ఓటు వేయమని చెప్పేసి 10,000 30,000 ఓట్లు నోటాకు పడిన ఓట్లు. అదే ఓట్లు తెలుగుదేశం ఓట్లు నోటాకు పడినది. అదే నోటా ఓట్లు తెలుగుదేశం పడి ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే తా ఉండేది. కావాల్సిగా వాళ్ళు ఓడించినారు. అంటే నీకు పదవి ఇస్తే నీకు ఓటు వేయాల, పదవి వేయకపోతే నీకు రాకూడదు. పోనీ ఇప్పుడు 5 ఏళ్ళు అయింది. ఇప్పుడు పార్టీ గెలిచి 2 సంవత్సరాలు అయింది. యాది జయశంకర ఎక్కడున్నాడు? జయశంకర వస్తాడు, తమాలపల్లి కాడికి పోతాడు, హంగామా చేస్తాడు, వెళ్ళిపోతాడు. 50 కార్లు పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇక్కడ ప్రజలకు ఎవరు అనుకూలంగా ఉండేది? నేనే ఉండా, నా ఇంటికాడ నాది ఏదో ఇల్లు ఉంది. జయచంద్ర రెడ్డి ఇంటికాడ పోయిన అరగంటలో 2 రోజుల్లో నాకు సిమెంట్ రోడ్డు మా ఇంటికాడ పడింది. ఎవరికి తెలియదు, నాకు తెలుసు. అది ఈరోజు అదే రోడ్డు లేకపోతే నా ఇంటికాడికి పోయేది నాకు ఎంత ఇబ్బంది నాకు తెలుసు. ప్రతిరోజు ఎప్పుడు వినా అందుబాటులో ఉంటారు జయచంద్ర రెడ్డి. కానీ కొన్ని కారణాలు, కొన్ని రాజకీయ వల్ల జరిగిండొచ్చు, అది కారణం లేదు. కానీ ఆయన క్లియర్ అయింది. ఆయన వచ్చినాడు, ఆయన వద్దు కదా, వేరే వాళ్ళకి ఇవ్వండి, అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఆయన ఏడ ఉన్న వాళ్ళకి ఎందుకు ఇన్ఛార్జ్ ఇవ్వడం అవసరం ఏముంది? వాళ్ళ భార్య ఉంది కదా కల్మారెడ్డి గారు, అతనికి ఇవ్వండి, ఆమె కూడా వస్తుంది కదా, అందుబాటులో ఉంది కదా. ఎక్కడ ఉండే వ్యక్తికి ఇప్పుడు 2 ఏళ్ళ పార్టీ గెలిచింది, ఎక్కడున్నాడు జయశంకర? బెంగళూరులో ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉన్నాడా?
అందుబాటులో కేవలం దయచేసి పెద్దలకి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను. నేను సాధారణ కార్యకర్తే, నేను ఎవరు కాదు, నాకు పదవి అవసరం లేదు, నాకేం అవసరం లేదు, ఇదే కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పరాయి మోజులో ప్రియుడి చేత భర్తను అంతమొందించిన మైనర్ అయిన భార్య. 18వ తేదీన సీఎం మదనపల్లి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్. మండలం గ్రామ స్థాయి నాయకులకు సమాచారం ఇవ్వకుండా సన్నాహక సమావేశం సబబు కాదంటున్న తెలుగు తమ్ముళ్లు. 26న ఏపీ రజక ఐక్యతా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాల కరపత్రాలు విడుదల చేసిన రజక సంఘం నేతలు. 19వ తేదీన బెస్తా మత్స్యకార కులాల జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయండి. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.